జై శ్రీరామ జ్ఞానమయ్యి. జై శ్రీరామ్ ఇప్పుడు మనం ఒక రామతత్వం తెలుసుకుందాం. అలాగే ఇది రామతత్వం శంకరభరణ రాగంలో తిసరగతి ఏకతాళం నడుస్తుందమ్మా. ఓకే ఇది ఇట్లాంటి పాటలు ఆద్యాల్లో కూడా మనం పాడొచ్చు, బట్ కంఫర్టబుల్ గా మనం కొంచెం ఏకతాళంలో పాడుతూ ఉంటారు అనమాట. అది కంప్లీట్ కావడం గురించి. అలాగే ఈ యొక్క పాట యొక్క అర్థం కూడా ఏంటంటే చక్కటి తత్వం రాశారు ఆయన. రామ రామయ్యని ఆ రాముని ఎప్పుడు ఈ సేవించుకుని వాళ్ళు జన్మ వృధా అని చెప్పడం అంటే వాళ్ళందరూ కూడా దుష్ట కామర్లై పామర్లు అయిపోతారయ్యా, కలియుగంలో నామస్మరణ గొప్పది కాబట్టి నామస్మరణ చేయండి అని చెప్తున్నాడు. అలాగే చరణం వచ్చిన ఫస్ట్ చరణంలో మట్టు మీరి ద్రవ్య అంటే మనకి మించిన ధనాన్ని సంపాదించుకుని లేనిపోయిన భోగాలకి అందరికీ పెట్టి పాడైపోతారు ఎందుకయ్యా, చక్కగా ఉన్నంతకాలం మీరు మంచిగా ఉండండి అని చెప్పేసి ఈ పాట యొక్క అర్థం. ముందు పల్లవి చరణం నేర్చుకుందామా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకురమయ్యా, రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకురమయ్యా, రాముల సేవకురని వాళ్ళు దుష్ట కామర్లై పామర్లై పోయేరయ్యా, రాముల సేవకురాని వాళ్ళు దుష్ట కామర్లై పామర్లై పోయేరయ్యా. ఇప్పుడు ఈ పల్లవి నాతో పడమ్మా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకురమయ్యా, రాముల సేవకురాని వాళ్ళు దుష్ట కామర్లై పామర్లై పోయేరయ్యా. చరణం చూడమ్మా. మట్టు మీరి ద్రవ్య మట్టు మీరి ద్రవ్య మర్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి త్రుల్లేరయ్యా, వట్టిది దేహము పట్టు సడలినవి చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా. ఇప్పుడు చరణం నాతో పాడమ్మా. మట్టు మీరి ద్రవ్య మార్జించి తెచ్చి చుట్టాలకు పెట్టి త్రుల్లేరయ్యా, వట్టిది దేహము పట్టు సడలినవి చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా. హరే రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకురమయ్యా, రాముల సేవకురాని వాళ్ళు దుష్ట కామర్లై పామర్లై పోయేరయ్యా. జై శ్రీరామ. జై శ్రీరామ్.